తెలుగు సినిమాల్లో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరును యంగ్ హీరోలు బాగా వాడుకునేవాళ్లు. అయితే చిరంజీవి నిష్క్రమణ తర్వాత పవన్ కళ్యాణ్ పేరు వాడకం బాగా పెరిగింది. పవన్ పేరును బాగా వాడుకునే యంగ్ హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సింది నితిన్ గురించే. తన ప్రతి సినిమాలోనూ పవన్ రిఫరెన్సుల కోసం ట్రై చేస్తుంటాడు నితిన్. తన అభిమాన కథానాయకుడిగా అనుకరించే ప్రయత్నమూ చేస్తుంటాడు. అయితే అవి 1-2 సన్నివేశాల వరకు పరిమితమవుతుంటాయి. కానీ ఇప్పుడు తన కొత్త సినిమా లైలో అయితే అచ్చంగా పవన్ కళ్యాణ్నే తలపించేస్తున్నాడు నితిన్. ఇటీవలే విడుదలైన లై టీజర్ చూస్తే పవన్ గుర్తుకు రాక మానడు. టీజర్ చివర్లో నితిన్ ట్రైన్ నుంచి దూకుతూ రౌడీని తన్నుతూ కిందికి దూకి నిలబడే సీన్ చూస్తే పవన్ కళ్యాణే కనిపిస్తాడక్కడ. పంజా సినిమాలో పవన్ గెడ్డంతో గాగుల్స్తో ఎలాంటి లుక్లో కనిపించాడో, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో ఇక్కడ నితిన్ కూడా అలాగే కనిపించాడు. తన ఆరాధ్య కథానాయకుడిని అనుకరించే విషయంలో నితిన్ అసలు మొహమాటాలు పెట్టుకోడు, సిగ్గుపడడు. కాబట్టి సినిమాలో మరింతగా పవన్ మార్క్, నితిన్ విన్యాసాలు చూడొచ్చేమో. ఇలాంటివి పవర్ స్టార్ అభిమానుల్ని కూడా బాగా ఆకర్షిస్తాయి. నితిన్ను వాళ్ళెప్పుడూ ఓన్ చేసుకుంటారు. లై మీద ముందు నుంచే మంచి అంచనాలుండగా టీజర్ విడుదలయ్యాక అవి మరింత పెరిగాయి. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.